దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలండి. లేవీకాండము 15వ అధ్యాయం చదువుకుందామండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని కురుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలెను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారునీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. వడలు అంటే ఏంటంటే ఆ యొక్క స్రావం కారే శరీర భాగాలు. తర్వాత 14వ వచనం చదువుకుందాం. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పించవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్య స్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. వీర్యస్ఖలమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహముందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టువాడు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల్లో వలనే ఆ స్రావ దినములన్నీయు ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రురాలైన ఎడల
ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత అపవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పించవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండు నా నివాస స్థలమును అపవిత్రపరుచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావము గలవాని గూర్చియు వీర్య స్ఖలము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలుని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే. ఆమెన్. ఈ యొక్క 15వ అధ్యాయంలో మరి అపవిత్రత గురించి దేవుడు మరి రాయటం జరిగింది. అయితే పాత నిబంధన కాలంలో మరి ఆ యొక్క అపవిత్రతకి మరి 2 పౌరపు పిల్లలు కానీ మరి 2 తెల్లగొవ్వు పిల్లలు కానీ తీసుకుని వచ్చి వాటిని ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గర యెహోవా సన్నిధిని వాటిని యాజకుడు బలిగా అర్పించాలి. మరి దహన బలి ఒకటి, రెండోది పాప పరిహారార్థ బలి కింద అర్పించాలి అని మీరు రాయబడింది. పాప పరిహారార్థ బలి అంటే ఏంటంటే కనుక కొంత యాజకుడు కూడా అందులోంచి తీసుకోవచ్చు. దహన బలి అంటే పూర్తిగా ఫైర్డ్ ఆఫరింగ్ అంటారు. అంటే దాన్ని పూర్తిగా దహించడం, మొత్తం అంతా కూడా కాలిపోతుంది. మరి అప్పట్లో అలా చేసేవారు. ఎందుకంటే కనుక అప్పటికి మరి యేసుక్రీస్తు యొక్క జననం మరి జరగలేదు. మన పాపాల కోసం ఆయన మరి బలి అవ్వటం మరి జరగలేదు. అప్పుడు అంత ప్రాసెస్ ఉండేది. బైబిల్లో మరి చెప్పిన విధంగా ఇప్పుడు మరి మనం చదువుకున్న విధంగా 15వ అధ్యాయంలో చదువుకున్న విధంగా. కానీ ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ప్రార్థన మన మనసులో చేసుకుంటే కనుక మన అపవిత్రత నుంచి మనము విడిపించబడి పవిత్రులుగా మనం తయారు కాగలం. మళ్ళా అక్కడి నుంచి మనం ఏం చేయకూడదు, ఆ యొక్క పాపం వైపు చూడకుండా పవిత్రంగా మనము పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు ఏమవుతుందంటే కనుక దేవునికి మనము వారసులం అవుతాము. ఆయన యొక్క సహోదరులు మనము, యేసుక్రీస్తు యొక్క సహోదరులు మనం కాగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.